మనుషుల బాధ నాకు తెలుసు, మనిషి తాకిడి నాకు తెలుసు, మనుషుల ఇబ్బందులు నాకు తెలుసు, సూటిపోటు మాటలు పొడిసేయి నాకు తెలుసు, మరుగున అనుకునే విషయాన్ని తెలిసిన ప్రభువా నీకు స్తోత్రం అంటే చేయగలిగింది ఏమీ లేదు. ఒకరోజు దేవుడు ఒక స్థాయిని ఇస్తాడంతే. ఆమేన్. ఎందుకంటే మనం మనుషుల చేతుల్లో లేమో, దేవుని చేతులు నమ్మని గుర్తుపట్టాను నేనంతే. ఆమేన్. ఇవన్నీ రావటం ద్వారా నాకు జ్ఞానం వచ్చింది తెలుసా మీకు? స్తోత్రం చెప్పండి వాళ్ళు చేతులు ఎత్తి. అబ్బో నిలబడాలని నిజంగా వణికా ఉన్నట్ట ఎట్టము ప్రసంగం చెప్పాలని ఎంతో భయం ప్రభు అని ఎన్ని రావడంతో నాకు ధైర్యం వచ్చేసింది. ఆ అనుభవాలు నా గుణపాఠాలుగా మారిపోయాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నేను చెబుతున్నాను ఈ విషయం అంటే, అనుదినము కనిపెట్టే విధానంలో నీకు నువ్వు సంపూర్ణంగా రావాలంటే నువ్వు పొందుకున్న రక్షణ 10 ఏళ్ళైందా రక్షించబడి? 5 సంవత్సరాలైందా? 3 సంవత్సరాలైందా? కొత్తగా రక్షించబడ్డావా? అది నీ మనసుకు తెలుసు. దాన్ని నిలబెట్టుకున్నావా అని అడుగుతున్నాను ప్రభు పేరిట. అది నిలబెట్టుకుంటే అసలు ఏ తప్పు లేదు, అవసరం ఏముంది? కొంతమందికి బాప్టిజం ఎప్పుడొద్దు తర్వాత చూద్దామంటారు. ఏంటిది బాప్టిజం పొందుతారంటే కొంతమంది ఇప్పుడు అవసరం లేదు పాస్టర్ గారు, టైం ఉంది చూద్దామంటారు. అన్నీ కావాలి కానీ దేవుడైతే నీకు చెప్పండి వద్దు అంటారు.